హాయ్ అండి, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈవెన్ ఫ్రెండ్స్, పొద్దున్నే వ్లాగ్ అనమాట. ఈరోజు కొంచెం లేట్గా లేచాను ఫ్రెండ్స్. కొంచెం తలనొప్పిగా ఉంటే లేట్గా లేచి ఇంకొండి కాఫీ తాగుతున్నాను. మీకు తెలుసుగా నేను రోజు తాగను, అప్పుడప్పుడు తాగుతాను అనమాట. కొంచెం తలకాయ నొప్పిగా ఉండేసరికి ఇంకా కాఫీ తాగుతున్నాను అనమాట. టీ కన్నా నేను ఎక్కువ కాఫీయే తాగుతాను. ఇంకా అలానే గోంగూర తీసుకున్నాను అనమాట. మా చిన్న బాబుకేమో పెరుగు చారు, మజ్జిగ చారు చేసి బాక్స్ కట్టి పంపించేశాను. ఇంకా పెద్ద బాబు కానీ గోంగూర తీసుకున్నా, గోంగూర పచ్చడి చేద్దామని. ఇంకా గోంగూర అది ఒలుచుకుంటున్నాను అనమాట. కాఫీ తాగి ఒలుచుకుందామని ఇంకా కాఫీ పెట్టుకొని తాగుతున్నాను అనమాట. మీకు టీ ఇష్టమా, కాఫీ ఇష్టమా ఫ్రెండ్స్? మీకు ఎక్కువగా ఏది ఇష్టమో నాకు కామెంట్ చేయండి. ఇంకా గోంగూర పచ్చడి చేస్తున్నాను ఫ్రెండ్స్. మిక్సీలో వేసే పని లేదు, రోట్లో నూరుకునే పని లేదు, చాలా ఈజీగా చేసుకోవచ్చు అనమాట. ఇలా అయితే గోంగూర పచ్చడి టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. బ్యాచిలర్స్ కూడా చేసుకోవచ్చు అనమాట, అంత ఈజీగా చేసుకోవచ్చు ఈ పచ్చడి. ఇదిగోండి ఇంకా గోంగూర కూడా ఒలుచుకుంటున్నాను అనమాట. 9:30కి వెళ్ళిపోతాడులేండి, అందుకని చకచకా చేసేసుకుంటున్నాను. లేటుగా లెగిస్తే పనులు ఏమీ అవ్వవు ఫ్రెండ్స్. మనం ఎంత త్వరగా లెగిస్తే పనులు కూడా అంత త్వరగా అయిపోతాయి అన్నమాట. లేటుగా లేచి బద్దకిచ్చామంటే ఆ రోజు ఇంకా పనులు కూడా బద్ధకంగా ఉంటాయి. ఎంత చేసినా కానీ తరగవు అనమాట, పనులు వస్తూనే ఉంటాయి అన్నమాట. ఇక హెల్త్ బాగానప్పుడు ఏం చేస్తాం కానీ, లేటుగా లెగిస్తాం కానీ ఫ్రెండ్స్. వీడియో అప్పుడు త్వరగా లెగిస్తే పనులు కూడా అంత త్వరగా అయిపోతాయి అన్నమాట. ముందు రోజు నైటే అన్నీ రెడీ చేసుకొని పెట్టుకోవాలి ఫ్రెండ్స్, పిల్లల లంచ్ బాక్సులకి అయితే. నేనైతే ముందు రోజు నైటే అన్ని కూరగాయలు అన్నీ రెడీ చేసి పెట్టుకుంటాను అనమాట. ఇంకా హెల్త్ బాగలేదని చెప్పేసి ఇంకా నేనేం కొనుక్కరాలేదు, అప్పుడప్పుడు కొనుక్కొచ్చి గోంగూర పచ్చడి చేశాను అనమాట. పచ్చడి మాత్రం సూపర్ టేస్టీగా ఉంది ఫ్రెండ్స్. నా వీడియోలు కనుక మీకు నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మీరు పెట్టే కామెంట్ కన్నా మీరు ఇచ్చే లైక్ మాకు ఎంతో విలువైనది ఫ్రెండ్స్. మీరు లైక్ చేస్తే మరికొంతమందికి షేర్ అవుతాయి అన్నమాట మా వీడియోస్. అందుకే లైక్ చేయమని అడుగుతున్నాము, తప్పుగా ఏమనుకోమాకండి. ఇక గోంగూర అంతా ఒలుచుకోవాలి ఫ్రెండ్స్. చాలా ఇసుక ఉంది ఫ్రెండ్స్ గోంగూరలో మాత్రం. పెద్ద కట్టలు ఒక్కొక్కటి 8 రూపాయలు తీసుకున్నారనమాట. పెద్దవి 2 తీసుకున్నాను. గోంగూర పచ్చడి అంటే అందరికీ ఇష్టమే కదా ఫ్రెండ్స్. ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి? నాకైతే చాలా చాలా ఇష్టం అనమాట. ఎండుమిరగాయలు వేసుకొని నూరుకున్నా కానీ బాగుండిద్ది. నేను పచ్చిమిరకాయలు వేసి చేస్తున్నాను. ఎండుమిరగాయలు వేసి చేస్తే ఇంకా టేస్ట్ బాగుండిద్ది అనమాట. అది కూడా తప్పకుండా వీడియో చేసి పెడతాను, తప్పకుండా ట్రై చేయండి. ఆల్రెడీ మన ఛానల్లో ఉంది ఫ్రెండ్స్ గోంగూర పచ్చడి. చూడండి ఎలా ఉందో, ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ గోంగూర పచ్చడి. తినని వాళ్ళు, ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి ఈ రోజుల్లో? ఫ్రెండ్స్, నేను ఇవన్నీ తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను, తెలిసిన వాళ్ళ కోసం కాదు. తెలియని వాళ్ళు ట్రై చేసి నేర్చుకుంటారని చెప్తున్నాను అనమాట. ఇదిగోండి కోసేసాను, ఇంకా వాటర్లో వేసి కడుక్కోవాలన్నమాట. చాలా ఇసుకుంది, అందుకని ఒలిచి పక్కన పెట్టేసుకున్నాను. న్యూస్ పేపర్ వేసి ఒలుచుకుంటాను ఫ్రెండ్స్, ఎందుకంటే ఆ ఇసుకంతా కింద పడి బండాల నిండా అంటుకుపోద్ది కదా, అందుకని. ఇదిగోండి ఇంకా పక్కల అవి కూడా ఏమి తీయలేదన్నమాట. బెడ్ కూడా ఏమి సర్దలేదు, ఇంకా సర్దాలి, అవన్నీ ఊడ్చుకోవాలన్నమాట. ఈ గది ఇంకా న్యూస్ పేపర్ వేసుకొని ఒలుచుకున్నాను. ఇదిగోండి ఇంకా వాటర్లో పోసి పెట్టాను అనమాట. కొంచెంసేపు నానితే ఆ ఇసుకంతా పోయిద్దని. ఇదిగోండి పచ్చిమిరకాయలు కూడా ముక్కలుగా కట్ చేసి వేసాను. 2 పెద్ద గోంగూర కట్టలకి నేను 10 మిర్చి దాకా వేసుకున్నాను. మీరు మీ కారానికి సరిపడా వేసుకోండి. 2 పెద్ద కట్టలకి 10 మిర్చి అను 2 టమాటాలు సన్న ముక్కలుగా కట్ చేసి వేసాను. ఇదిగోండి గోంగూర కూడా శుభ్రంగా నీళ్ళల్లో కడుక్కోవాలి ఫ్రెండ్స్. నానబెట్టామంటే ఆకులకున్నది అతుక్కొని ఉన్న ఇసుక అంతా వచ్చేసిద్ది అనమాట. తర్వాత 2-3 సార్లు శుభ్రంగా కడుక్కొని ఇక పచ్చిమిర్చిలో వేసుకోవటమే. గోంగూర శుభ్రంగా కడుక్కోవాలి ఫ్రెండ్స్, లేకపోతే ఇసుక తగులుతూ ఉంటుంది పచ్చడిలో. మా వారైతే నేను ఈ పచ్చడి చేసేటప్పుడు కానీ ఆకుకూరలు ఉండేటప్పుడు కానీ 10 సార్లు చెప్తాడు, శుభ్రంగా కడుగు, ఇసుక వచ్చిందని నీ సంగతి చెప్తాను అంటాడు ఫ్రెండ్స్. అందుకే నేను శుభ్రంగా 4-5 సార్లు కడుక్కుంటాను అనమాట.
ఇంకా ఆకంతా కడిగేసేసి ఇవ్వండి పచ్చిమిరకాయలు టమాటాల్లో వేసాను. మళ్ళీ చెప్తున్నాను ఫ్రెండ్స్, 2 పెద్ద కట్టలు గోంగూరకి నేను 10 పచ్చిమిర్చి వేసాను. మీరు మాత్రం మీ కారానికి సరిపడా వేసుకోండి. 2 టమాటాలు వేసాను ఫ్రెండ్స్, సన్న ముక్కలుగా తరిగి. ఇవ్వండి ఇంకా గోంగూర అంతా గిన్నెలకు వేసేసుకున్నాను. ఇంకా స్టవ్ మీద పెట్టాను ఫ్రెండ్స్, ఉడకబెట్టుకోవాలి కదా. స్టవ్ మీద పెట్టి ఒక పెద్ద స్పూన్తో 1 స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేస్తేనే ఉడికితేనే బాగుండిద్ది ఫ్రెండ్స్, పచ్చివాసన రాకుండా ఉంటుంది అన్నమాట. ఇది ఈజీ పద్ధతి ఫ్రెండ్స్, బ్యాచిలర్స్ కూడా చేసుకోవచ్చు ఇలా అయితే. దీనిలోనే 1 స్పూన్ పసుపు వేసి మూత పెట్టండి ఫ్రెండ్స్, ఉడికిద్ది. వాటర్ అంతా ఎగిరిపోయేదాకా ఉడకనివ్వండి. మన వాటర్ ఏం పోయాల్సిన అవసరం లేదు, టమాటాలు ఉన్నాయి కాబట్టి అదే ఉడికిపోయిద్ది. ఇగోండి చూడండి, వాటర్ అవే వస్తాయి అన్నమాట. ఈ వాటర్ అంతా ఎగిరిపోయి దగ్గర పడేదాకా ఉడకనివ్వండి. మనం అసలు వాటర్ పోయాల్సిన పని లేదు, టమాటాల్లో నుంచి నీరు వస్తుంది కదా ఫ్రెండ్స్. గోంగూర కూడా కడిగేసాం కాబట్టి కాసిన కూసిన నీళ్ళు ఉంటాయి కాబట్టి ఇంక మనం వాటర్ పోయాల్సిన పని లేదు. ఇగోండి చూడండి, వాటర్ అంతా ఎగిరిపోయినాయి. తర్వాత ఇప్పుడు 2 స్పూన్ల జీలకర్ర, 10 వెల్లుల్లి, రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని బాగా పప్పు గుత్తితో మెదుపుకోండి, మెత్తగా స్మాష్ చేసుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి. ఇంకా రోట్లో నూరినట్టేనమాట, అంత టేస్ట్ వస్తుంది అన్నమాట. బాగా మెత్తగా దంచుకోండి, లేకపోతే మీకు ఇష్టం మెత్తగా వద్దనుకుంటే కచ్చాపచ్చాగా అయినా దంచుకోండి, టేస్ట్ మాత్రం బాగుండిద్ది. నేను పప్పు గుత్తితో మెదిపేసేసాను, టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. వెల్లుల్లి జీలకర్ర ఎక్కువ వేసుకొని దంచుకోండి. మీ దగ్గర కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా ఇప్పుడే వేసుకొని దంచుకోండి. నా దగ్గర కొత్తిమీర లేదు ఫ్రెండ్స్, అందుకనే నేను వేయలేదు. మీరు ఇప్పుడు నూరుకునేటప్పుడే కొత్తిమీర కూడా సన్నగా కట్ చేసి వేసుకొని నూరుకోండి, టేస్ట్ ఇంకా బాగుండిద్ది ఫ్రెండ్స్. ఇవన్నీ నూరేసాను చూడండి. మీరు కొత్తిమీర వేసుకోవడం మర్చిపోవద్దు, నాకు అవైలబుల్లో లేదు కాబట్టి నేను వేయలేదు. ఇక రెడీ అయిపోయింది ఫ్రెండ్స్, నూరేసాను. ఇప్పుడు పోపు పెట్టుకోవాలన్నమాట. ఒకవేళ సాల్ట్ సరిపోకపోతే ఇప్పుడే చూసుకొని కలుపుకోండి. ఇగోండి స్టవ్ మీద బాండీ పెట్టుకున్నాను, అందులో ఆయిల్ పోస్తున్నాను. ఆయిల్ కొంచెం ఎక్కువే పట్టిద్ది ఫ్రెండ్స్, 4 స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కాగిన తర్వాత ఆవాలు, జీలకర్ర, మినపప్పు, పచ్చిశనగపప్పు ఇవన్నీ వేసుకోండి. నేను ఆవాలు ఇంకా పచ్చిశనగపప్పు వేసుకున్నాను, అవి కొంచెం వేగాలన్నమాట. తాలింపు వేస్తే ఇంకా టేస్ట్ వస్తుంది ఫ్రెండ్స్ గోంగూర పచ్చడి. మనం వేసే తాలింపును బట్టే టేస్ట్ వస్తుందండి. పచ్చెనపప్పు వేగడానికి కొంచెం టైం పట్టింది కదా ఫ్రెండ్స్. ఇంకోండి ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు దంచి వేసుకోండి తాలింపులో. ఎండుమిర్చి కూడా వేసుకుంటే బాగుంటుంది ఫ్రెండ్స్ తాలింపులో. ఒక 2 ఎండుమిర్చి కూడా వేసుకోండి, ఇంక నేను కూడా వేసాను ఫ్రెండ్స్. ఇవన్నీ వేగాలన్నమాట ఆయిల్లో. ఎండుమిర్చి కూడా వేగాలి ఫ్రెండ్స్ ఆయిల్లో, వేగితేనే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు కరివేపాకు కూడా వేసుకోండి. ఇంకా పోపు రెడీ అయిపోయిందనమాట, పచ్చడిలో వేసుకుందాం. తాలింపు వేసి ఒక 1 or 2 minutes ఫ్రై అవనివ్వండి, స్టవ్ ఆఫ్ చేయొద్దు. పోపు వేసిన తర్వాత ఒకసారి కలుపుకొని 1 or 2 minutes ఫ్రై అయితే ఆయిల్లో టేస్ట్ బాగుండిద్ది అనమాట. 1 or 2 minutes ఫ్రై అయిన తర్వాత ఇంక స్టవ్ ఆఫ్ చేసేసేయండి. ఇదిగోండి ఫ్రెండ్స్, గోంగూర పచ్చడి రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. చాలా ఈజీ పద్ధతి ఫ్రెండ్స్, ఎక్కువ కష్టపడాల్సిన పని కూడా ఉండదు అనమాట. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇంకా పక్క దుప్పట్లు అవన్నీ తీసి మడుచుకొని ఇల్లంతా ఊడ్చుకోవాలన్నమాట. అందుకని ఇంకా బెడ్ అంతా సర్దుకుంటున్నాను. లేటుగా లెగిస్తే ఇంతే ఫ్రెండ్స్, పనులు కూడా అన్నీ లేటుగా అవుతాయి అన్నమాట. పొద్దున్నే లెగిస్తేనే పనులన్నీ చకచక అయిపోతాయి, లేకపోతే బద్ధకంగా ఉంటాయి, పనులు కూడా బద్ధకంగా చేస్తాము అన్నమాట.
ఇక హెల్త్ బాగోలేనప్పుడు ఏం చేస్తాం ఫ్రెండ్స్, ఇంక లేట్గానే లెగిస్తాం కదా. ఇక ఇంకా దుప్పట్లు కూడా అన్ని మడతలు వేసుకుంటున్నాను. ఇవన్నీ ఇంక ఇల్లు కూడా ఊడ్చుకుంటున్నాను అనమాట. ఇంక బెడ్ కింద కూడా ఊడ్చుకుంటాను. దోమలు అవి వస్తాయి ఫ్రెండ్స్, ఊడ్చుకోకపోతే బెడ్ కింద కూడా శుభ్రంగా ఊడ్చుకోవాలి. ఎందుకంటే వెలుతురు అయి తగలని ప్లేస్ కదా, మంచం కింద లోపల వెలుతురు ఏం తగలదు కదా, చీకటిగా ఉండేది కాబట్టి దోమలు అవి వస్తాయి. అందుకని శుభ్రంగా ఊడ్చుకోవాలి. ఇక పిల్లలు, మా బాబు కూడా వెళ్ళిపోయాడు అనమాట కాలేజీకి. పచ్చడి చేసి బాక్స్ పెట్టి ఇచ్చాను, వెళ్ళిపోయాడు. టీవీ ఇంక వాళ్ళు వెళ్ళిన తర్వాత నిదానంగా పనులన్నీ చేసుకుంటాను అనమాట. మిషన్ కూడా వేస్తాను. బట్టలు అన్నీ అయిపోతాయి కదా మన పని అయ్యేసరికి. మిషన్లో బట్టలు కూడా వేస్తే మన పని అయిపోయేసరికి అవి కూడా రెడీగా ఉంటాయి. ఇంకా ఆరేస్తాను అనమాట. మామూలుగా అయితే ఇంకా రోజు 5ంటికి లేగుస్తాం కదా ఫ్రెండ్స్, అప్పుడు వేసేస్తాను మిషన్. నా పని వంట పని అయిపోయేలోపు మిషన్ అయిపోయింది, ఇంకా బట్టలు ఆరేస్తాను. ఈరోజు లేటుగా లెగిచాను కాబట్టి ఇంక లేటుగా వేస్తున్నాను. ఇంకా రోజు నా పని మార్నింగ్ 9-10 కల్లా అయిపోతాయి ఫ్రెండ్స్. ఇంక అయిపోయింది ఫ్రెండ్స్, ఊడ్ చేసుకున్నాను. ఇవ్వండి పిల్లల కోసం అని చక్కలు చేస్తున్నాను ఫ్రెండ్స్. స్నాక్స్ తినడానికి వాళ్ళకి ఏమీ లేవు. ఇంకా 1/4 కిలో ఇంట్లో బియ్య పిండి ఉంటే చక్కలు చేద్దామని ఇంకా గిన్నెలో పోసాను అనమాట బియ్య పిండి. ఇగోండి 1/4 కిలో ఉంటే పోసి చేస్తున్నాను. ఇంతకుముందు ఒకసారి చేసి పెట్టాను ఫ్రెండ్స్, మన ఛానల్లో చూడండి తప్పకుండా. ఏదో పండక్కి చేసి పెట్టాను ఫ్రెండ్స్. ఇక చక్కల్లోకి 2 గ్లాసులు వాటర్ పోసుకొని కాగబెట్టుకుంటున్నాను. అందులో సాల్ట్ వేసుకుంటున్నాను అనమాట. రుచికి సరిపడా సాల్ట్ వేసుకుంటున్నాను. బాగా వేడెక్కాలి ఫ్రెండ్స్. ఆ వేడి నీళ్ళతో కలుపుకుంటేనే చక్కలు బాగా టేస్ట్ బాగా వస్తాయి అన్నమాట. ఈ కాగబెట్టి నీళ్ళు పోసుకొని కలుపుకోవాలి. ఇవ్వండి 1/4 కిలో ఉండిద్దిలేండి. 1/4 కిలో బియ్యం పిండిలో 1 అర స్పూన్ కారము, కలర్ కోసమని 1 చిటికెడు పసుపు కూడా వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. చక్కల పిండి, చక్రాల పిండి కలుపుకునేటప్పుడు మాత్రం వాటర్లోనే సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఇగోండి 2 స్పూన్ల జీలకర్ర చేతిలో వేసుకొని రబ్ చేసుకుంటున్నాను అనమాట. ఫ్లేవర్ కోసం ఉట్టిగా వేసేస్తే తెలియదని చెప్పేసి ఇలా చేతిలో వేసుకొని రబ్ చేసి వేసాను. 2 స్పూన్లు టేస్ట్ బాగుంటాయి ఫ్రెండ్స్. సాల్ట్ మాత్రం ఇందాక వాటర్లో వేసాక అవే వాటర్ పోసుకొని కలుపుకోవాలన్నమాట. పిండి ముద్దలుగా కలుపుకోవాలి. ఇవ్వండి కరివేపాకు కూడా వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. మీరు ఇందులో కావాలనుకుంటే పచ్చెనపప్పు 1 గంట సేపు నీళ్ళలో నానబెట్టుకొని అవి వేసుకోవచ్చు, వాటర్ తీసేసి వేసుకోవచ్చు. సగ్గుబియ్యం కూడా 1 అరగంట సేపు నానబెట్టుకొని ఆ వాటర్ తీసేసి సగ్గుబియ్యం వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. నా దగ్గర అవైలబుల్లో లేవు, అందుకని నేను వేయట్లేదు. కరివేపాకు వేసాను. ఇగోండి ఆ వేడి వాటర్ అంతా పోసుకొని ముద్దలుగా చేసుకోవాలి. చపాతీ ముద్ద చేసుకున్నట్టు చేసుకోవాలి ఫ్రెండ్స్. కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటా కాలుతాయి, కొంచెం జాగ్రత్తగా చూసి కలుపుకోండి. పసుపు, ఉప్పు, కారము ఇవన్నీ కలుపుకొని కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటా కలుపుకోవాలి ఫ్రెండ్స్. ముద్దలుగా చేసుకోవాలి. ముద్దలు సాఫ్ట్గా రావాలి ఫ్రెండ్స్. ఇగోండి వేడి వాటర్ పోసుకుంటున్నాను, కాలుతుంది. కొంచెం జాగ్రత్తగా చూసి కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ కలుపుకోండి. పిల్లల కోసం నేను కూడా కంపల్సరీగా అన్నీ నేర్చుకుంటున్నాను ఫ్రెండ్స్. వాళ్ళు అడుగుతున్నారు, అవి చేయి మమ్మీ, ఇవి చేయి మమ్మీ అని. బయట కొనుక్కొస్తే చాలా రేట్లు అవుతున్నాయి అని ఇంక నేనే ఇంట్లో ట్రై చేస్తున్నాను ఫ్రెండ్స్. వాళ్ళ కోసం చేయక తప్పదు కదా మనం, పిల్లలు అడిగినప్పుడు. ఇవ్వండి చపాతీ ముద్దలాగా చేసుకున్నాను.
చిన్న చిన్న ఉండలు చేసుకోండి. ఒకేసారి మీకు చేత కాకపోతే కొంచెం కొంచెంగా చిన్న చిన్న ఉండలుగా చేసుకోండి. ఒకేసారి రాకపోతే ట్రై చేయండి. నాకు కూడా ఒకేసారి పెద్ద ముద్ద చేయటం రాలేదు ఫ్రెండ్స్, అందుకని చిన్న చిన్నవి 3 ముద్దలుగా చేసుకున్నాను అనమాట. పిల్లల కోసం ఇంక అన్నీ ట్రై చేస్తున్నాను ఫ్రెండ్స్, నేర్చుకుంటున్నాను. ఇవన్నీ 3 ముద్దలు చేసుకున్నాను అనమాట. ఫ్రెండ్స్ మీ దగ్గర డాల్డా ఉంటే 2 స్పూన్ల డాల్డా కూడా వేసుకోండి. ముద్దలు చేసుకునేటప్పుడే 2 స్పూన్ల డాల్డా వేసుకొని ముద్దలు చేసుకోండి. గట్టిగా కరకరలాడుతూ వస్తాయి చెక్కలు. పిండి చాలా సాఫ్ట్గా ఉండాలి ఫ్రెండ్స్. బాగా కలుపుకోండి. ఇగోండి ఇంకా రెడీ అయ్యింది, వెళ్ళి చక్కలు చేసుకుందాం. ఇగోండి ఇంకా సాఫ్ట్గా చేశాను చూడండి ఫ్రెండ్స్, 2 ముద్దలుగా చేసుకున్నాను. వీటిని ఇప్పుడు చిన్న చిన్న బాల్స్గా చేసుకోవాలి, చిన్న చిన్న ఉండలు చేసుకోవాలన్నమాట. మీకు ఏ సైజులో చెక్కలు కావాలనుకుంటే ఆ సైజులో చిన్న చిన్న ఉండలు చేసుకోండి. నేను చిన్న చిన్నయే చేశానండి. చిన్న చిన్న ఉండలు చేసుకుంటే చెక్కలు కూడా చిన్న చిన్నవి బాగుంటాయి. కొంతమంది పెద్దవి చేసుకుంటారు, కొంతమంది చిన్న చిన్నవి చేసుకుంటారు అనమాట. మీ వీలుని బట్టి మీరు చేసుకోండి. నేను చిన్న చిన్న ఉండలే చేశాను. ఫ్రెండ్స్ దీనిలో కారం బదులు మీరు అల్లం పచ్చిమిర్చి కూడా పేస్ట్ చేసి వేసుకోవచ్చు ఫ్రెండ్స్. చాలా రకాలుగా చేస్తున్నారులేండి ఇప్పుడు చెక్కలు. ఒక రకమే ఉంది, ఎన్నో రకాలు వస్తున్నాయి. అల్లం పచ్చిమిర్చి పేస్ట్ వేసి ఆ రసం అంతా టీ వడకట్టేది ఉంటుంది కదా ఫ్రెండ్స్, అందులో వేసి ఆ రసం తీసి పోస్తున్నారనమాట. ఈసారి ఇంకో పద్ధతిలో చేసి చూపిస్తాను, అప్పుడు ఎలా ఏమేమి వేయాలనేది. ఇప్పుడు ఈ తేలిగ్గా చేస్తున్నాను అనమాట. అప్పుడప్పుడు పిల్లల కోసమని అప్పుడప్పుడు చేశాను. ఇంకా అప్పుడప్పుడు ఐడియా వచ్చిందన్నమాట, బియ్య పిండి ఉంది కదా, ఏమన్నా చేస్తే బాగుండు పిల్లలకి అని చెప్పేసి అప్పుడప్పుడు చేశాను. పిండి అంతా ఒకేసారి ఇలా చిన్న చిన్న ఉండలుగా చేసుకోమాకండి ఫ్రెండ్స్, ఎందుకంటే గాలికి ఆరిపోయి చెక్కలు విరిగిపోతాయి అన్నమాట. అందుకని కొంచెం కొంచెంగా చేసుకోండి. పిండి తడి ఆరిపోకూడదు ఫ్రెండ్స్, మూత ఏదన్నా పెట్టుకోండి. నేను కొంచెమేనని చెప్పేసి ఇంక మూత ఏం పెట్టలేదు. మీరు కొంచెం ఎక్కువ చేసుకునేటట్టయితే మూత పెట్టుకోండి. తడి ఆరిపోతే మళ్ళీ పిండి ఎండిపోయినట్టు వచ్చింది. ఇదిగోండి ఉండలన్నీ చేసుకున్నాను అనమాట. ఇదిగోండి ఇలా ఒక కవర్ తీసుకొని దానికి ఆయిల్ పూసుకోవాలన్నమాట. ఆయిల్ పూసి ఆ ఉండబెట్టి ఇలా ఒత్తేసేయండి. మీ దగ్గర పూరి ప్రెస్ ఒత్తేది ఉంటే దమ్మే పెట్టి చేసుకోండి. ఇదిగోండి చెక్క ఎంత బాగా వచ్చిందో చూసారా. ఇలానే మిగతా ఉండలన్నీ చక్కలుగా చేసుకోవటమే. కొంచెం ఆయిల్ పూసుకొని కవర్కి ఆయిల్ పూసుకొని పిండి ముద్ద పెట్టి ఇలా ఒత్తుకుంటే సరిపోయిద్ది ఫ్రెండ్స్. ఇంకా పిండి అంతా ఇలా చక్కలుగా ఒత్తుకోవటమే. చాలా ఈజీ పద్ధతి ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్ పిండి అంతా చక్కలుగా చేసుకున్నాను. చూడండి ఇదిగోండి చెక్కలన్నీ రెడీ అయిపోయినాయి. ఇంక వెళ్ళి నూనె పోసి కాల్చుకుందాము. బాగా వచ్చినాయి కదా ఫ్రెండ్స్ చెక్కలు.
ఇదిగోండి స్టవ్ వెలిగించి స్టవ్ మీద గిన్నె పెట్టి అందులో ఆయిల్ పోసాను. ఆయిల్ కాగుతుందనమాట. ఇప్పుడు ఈ చెక్కలన్నీ అందులో వేసి కాల్చుకుందాం. ఎర్రగా వచ్చేదాకా, లైట్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా కాల్చుకోవాలి. ఇవన్నీ నూనె కాగిని వేస్తున్నాను అనమాట. ఆయిల్లో 2 వైపులా ఎర్రగా వచ్చేదాకా కాల్చుకోవాలి.